దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యయనం చేస్తున్నాము. క్రీస్తు ప్రభుని సిలువ వేయటానికి పిలాతు ఉదయకాలము మరి తీర్పు తీర్చి సిలువకు అప్పచెప్పినట్లుగా మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన శత విధాల ప్రయత్నించాడు ప్రభువుకి శిక్ష పడకుండా తప్పించాలని. మరి ఆయన చాతనైనంత వరకు ప్రయత్నించాడు గాని మరి యొక్క ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, మరి ఆ ఉపదేశకులందరూ కూడా మరి ఆ యొక్క అల్లరి మూకను రేపి మరి సిలువ వేయము సిలువ వేయమనే కేకల ద్వారా మరి అక్కడ వారిని ప్రేరేపించడం ద్వారా, వారి కేకలే గెలుచుట ద్వారా ఆయన నిస్సహాయుడై ప్రభుని సిలువకు అప్పగించినట్లుగా మనము ధ్యానిస్తూ వస్తున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ఇప్పుడు ఆయన సిలువ వేయబట్టుకై మరి అప్పచెప్పేస్తాడు. ఇక ఆ యూదుల చేతికి అప్పచెప్పేస్తాడు, రోమా సైన్యానికి అప్పచెప్పేస్తాడు. ఇక వారు ప్రభుని సిలువ కొయ్య ఆయన మీద మోపి ఆయన తీసుకుని ఆ యొక్క మరి బయలుదేరారు. ప్రభుని ఆ సిలువ మోయించుకుంటూ మరి బయలుదేరారు. సిలువ వేసే స్థలానికి బయలుదేరారు. మరి ఏం చేశారు ఆ బయలుదేరే ముందు అని చూచినట్లయితే మరలా ఆయన అపహసించారట, మరలా ఆయనను గేలి చేశారంట, మరలా ఆయనకు పిడిగుద్దులు గుద్దారట, మరలా ఆయన మీద ఉమ్మి వేశారట, మరలా ఆయనని మరి నీచంగా ఆయనను మరి బిహేవ్ చేశారట. తర్వాత మరి ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రమును తీసివేసి తిరిగి ఆయన బట్టలు ఆయనకు ధరింప చేశారట. ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి కదా. మన శరీరం మీద వస్త్రాలు ఎవరైనా తీసివేస్తే ఒప్పుకుంటామండి? పురుషులైనా కూడా తమ మీద ఉన్న వాటిని తీయటానికి ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే ప్రభు తన యొక్క శరీరాన్ని కంప్లీట్ గా మానవుల వశము చేసినట్లుగా మనం చూడగలము కదా. అంటే లోకాధికారి అయినటువంటి దుష్టుడైన సాతానికి ఎంతవరకు మన మీద అధికారం ఉందంటే, పైనున్న ఔటర్ సర్ఫేస్ మన శరీరం మీద మాత్రమే వాడికి అధికారం ఉంటది. లోపల ఉన్న మన ప్రాణం మీద గాని మన ఆత్మ మీద గాని వాడికి అధికారం ఇవ్వబడలేదు. కేవలం పైన శరీరాన్ని వాడు బాధించగలడు. రోగాల చేత, నొప్పుల చేత, ఇంకా రకరకాలైన మరి జీవితంలో వచ్చే ఈతి బాధల చేత, శ్రమల చేత, అవమానాల చేత, నిందల చేత, వీటన్నిటి చేత దుష్టుడైన సాతాను మన శరీరం మీద, జీవితం మీద వాడు ఏదైనా కీడులు తెచ్చిపెట్టవచ్చు, ఏమైనా చేయవచ్చు. గాని లోపల ప్రాణ ఆత్మలను ముట్టుకోవటానికి వాడికి అధికారము ఇవ్వబడలేదు. ఇక్కడ ప్రభుని ఆ శరీరం యావత్తును కూడా వారి ఇష్టానుసారంగా మరి వారు గేలి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ప్రభుని మరి అవమానపరుస్తున్నట్లుగా మనము చూడగలము. ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఆ సిలువ ఆయన మీద మోపారు. ఆ సిలువ బరువు గురించి నేను చూస్తే గనక 135 కేజీల బరువు ఉందంట ఆ సిలువ. సపోజ్ ప్రభు అజానుబాహుడు గనక 100 కిలోలు బరువు ఉంటాడు అనుకుందాం. 100 కిలోల మనిషి మీద వాళ్ళు ఎంత బరువు పెట్టారో చూడండి. 135 కిలోలు బరువు పెట్టారట. మరి ఆ యొక్క సిలువ మోయించుకుంటూ కొట్టుకుంటూ యెరూషలేము వీధుల్లో గుండా తీసుకుని వెళ్తా ఉన్నారు. వారికి కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి అందుబాటులో కనిపించాడు కదా. అందరూ భయపడుతూ దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఆ సిలువను మోసుకొని వెళుతున్న క్రీస్తు వైపు చూస్తూ జాలిగా చూస్తున్నారు. చాలా మంది అక్కడ ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. కానీ ఎవరు సాహసించి ఆ రోమా సైనికుల క్రూరత్వానికి జడిసి ఎవరు కూడా దగ్గరకు రావటం లేదు. కానీ ఇతను దగ్గరగా అందుబాటులో ఉన్నా. అంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడంట? పల్లెటూరు నుండి వచ్చుచున్న
కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని, అతను అమాయకంగా పల్లెటూరు వ్యక్తిగా ఉన్నాడు. పల్లెటూరు వాళ్ళు అది మరి సిటీలో పట్టణంలో వాళ్ళ వలె తెలివిగా వ్యవహరించేవారు. అమాయకంగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్ని ఆకలింపు చేయడానికి ప్రయత్నిస్తా ఉంటారు. అతను ఇంకా అక్కడ పరిసర ఆయనకు అర్థం కాలే. ఏంటి ఒక వ్యక్తి మీద ఇటు విధంగా సిలువ పెట్టి తీసుకొని వెళుతున్నారనే దాన్ని ఆయన ఇంకా దాన్ని అర్థం చేసుకొని అయోమయ స్థితిలో ఉండగానే ఆయన తీసుకొచ్చి లాక్కొచ్చి బలవంతాన మరి ప్రభు మీద ఉన్న సిలువను తీసి ఆయన మీద మోపారంట. చూడండి, నిజంగా ఆయనంత ధన్యుడు. ప్రభు యొక్క సిలువ భారంలో అతను కూడా పాలిభాగస్తుడయ్యాడు కదా. ఈ లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఆ సిలువను మోసుకొని వెళుతుంటుండగా మానవుల పాప భారం అంతా ఆ సిలువ బరువుగా మోసుకొని వెళుతుంటుండగా ఆ బరువులో కొద్దిసేపు అయినా కూడా మరి ప్రభువుకి చేయుతనిచ్చిన ఆ వ్యక్తి ఎంతో ధన్యుడై ఉంటాడు. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. ఇంతకీ ఈయన ఎవరు? ఈ కురేనీయుడైన సీమోను మరి ఎవరు అని మనం చూస్తే గనక మరి ఆయన అపోస్తల కార్యము అదే మార్కు మార్కు 15:22లో అతని గురించి రాయబడింది. అతడు అలెగ్జంద్రుకును రూపునకును తండ్రి. ఇద్దరు కుమారులకి తండ్రి అయి ఉన్నాడు. వారి పేర్లు మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి. తండ్రి చేసిన ఆ మంచి కార్యం కొరకు మరి కుమారులు ఇక్కడ దీవించబడినట్లుగా మనము చూడగలము. అలెగ్జంద్రునకును రూపునకును తండ్రి. ఎవరు అసలు ఈ అలెగ్జాండర్ ఎవరు? రూపు ఎవరని మనం చూసినట్లయితే గనక ఇంగ్లీష్ లో రూఫస్ అంటారు. అలెగ్జాండర్ రూఫస్ అంటారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో చూస్తే ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. హల్లెలూయా! అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవునికి భయపడిన వారుగా, దేవుని కొరకు జీవించే భయభక్తులు కలిగిన మరి కుటుంబం ఉన్నట్లుగా మనము చూడగలము. తండ్రి ప్రభు సిలువ భారంలో మరి పాలు పంచుకున్నాడు. తల్లి మరి అతను మరి ఆమె ఇద్దరు కుమారులను దేవుని సేవా పరిచర్యకి ఇచ్చివేయటమే కాదు గాని ఆమె ఎంతో శ్రేష్ఠురాలుగా, ఒక ప్రార్థన వీరురాలుగా, ఆమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ జాబితాలో రాయబడిన వ్యక్తి ఉన్నట్లుగా మనము చూడగలము. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఆ గృహానికి వెళ్ళినప్పుడల్లా ఎంత సపర్యలు చేసిందో, ఎంతగా మంచి భోజనం వడ్డించి, ఎంత ఆతిథ్యం ఇచ్చి, ఎంతగా ఆదరించి, ఎంతగా సహాయకురాలుగా ఉందో ఆ తల్లిని గురించి కూడా ఇక్కడ పొగుడుతూ పౌలు భక్తుడు రాస్తున్నాడండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అంటే మరి ఏర్పరచబడిన గుంపులో ఆ కుటుంబం ఉన్నట్లుగా మనము చూడగలము కదా. తల్లి తండ్రి పుట్టిన బిడ్డలందరూ కూడా దేవుని పరిచర్యలో వాడబడితే, ఆ క్రైస్తవ కుటుంబము దేవుని కొరకు వాడబడితే ఎంత అద్భుతంగా ఉంటదండి. అవునా కాదా? ఎవరో ఒకరు వాడబడి మిగతా అందరూ కూడా నామినల్ గా జీవిస్తా ఉంటే అదేమంత పెద్ద విశేషంగా అనిపించదు. కానీ అందరూ కలిసి దేవుని కొరకు వాడబడతా ఉంటే అది ఎంతో మనోహరంగా అనిపిస్తుందండి. అదే కదా 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అందరూ కలిసి ఏక మనసుతో దేవుని స్తుతించి ఆరాధించుట, దేవుని కొరకు సేవకులుగా పనిచేయుట, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులవుట. హల్లెలూయా! ఇక్కడ తండ్రికి గొప్ప భాగ్యం దొరికింది. తల్లికి గొప్ప భాగ్యం దొరికింది. ఆ కుమారులను క్రైస్తవ భక్తిలో పెంచటానికి. ఆమె మరి ఆమె పెంపకాన్ని బట్టి ఆ కుమారుడు ఏర్పరచబడిన గుంపులోకి వెళ్ళిపోయాడు. మరి ఆమె అతనిని బట్టి ఆ తల్లికి ఘనత దొరుకుతున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! పిల్లలుగా ఉన్న వారందరూ కూడా తల్లిదండ్రులకి ఘనత తెచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! మరి ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అలెగ్జాండర్ కూడా మరి అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దల గుంపులో ఆయన ఉంటున్నట్లుగా మనము చూడగలము. పేతురు యోహాన్లు తీసుకొని వెళ్ళి ఆ కుంటి వాడిని బాగు చేసి
చేసిన తర్వాత చాలా గొడవ, అల్లరి, మరి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి నానా హంగామా మరి జరిగిన సందర్భంలో కూడా అలెగ్జాండరు ఆ యోహానుతో పాటుగా ఉన్నాడట. మరి ఆ పెద్దలతో మరి ఎవరైతే వారిని ఈడ్చుకొని మరి ఆ జైల్లో పెట్టారో వారితో మాట్లాడటానికి ఆ సమయంలో వారి పక్షాన నిలిచి మాట్లాడుతున్నాడంట. అబ్బా చూడండి, నిజంగానే దేవుని పిల్లలు పరిచర్యలో పాలిభాగస్తులు. ఎవరికైనా శ్రమ ఉందంటే ఆ శ్రమ మన శ్రమగా చేసుకొని అక్కడ నిలబడేవారుగా ఉంటారు. అలెగ్జాండరు అట్టి విధంగా వారికి సహాయకారుడిగా నిలిచినట్లుగా కూడా మనము చూడగలము. మరి ఇప్పుడు కురేనుడైన సీమోను తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. మరి ప్రభు మరి ఒంటరిగా వెళ్ళటం లేదండి. ఆ సిలువ మరి మోసుకుంటూ యెరూషలేము వీధులు గుండా వెళ్తుంటుండగా మరి అనేక మంది జన సమూహము, ఎటువంటి జన సమూహం అంట, గొప్ప జన సమూహము, అనేక మంది కూడి వచ్చారంట ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు. అంటే వాళ్ళ వాళ్ళ గృహాలలో ఎవరు ఉండకపోవచ్చు, అందరూ కూడా బయటకు వచ్చేసి ఉండవచ్చు. అందరూ కూడా అక్కడంతా ఒక పెద్ద సమూహ ప్రజలుగా ఆ ఇరువైపులా ప్రభు సిలువను మోసుకొని వెళ్తుంటుండగా ఇరువైపులు బారులు తీరి నిలబడి ఉండొచ్చు. ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అవునా కాదా? స్త్రీలకి ఏ కొంచెం ఇదైనా కూడా దుఃఖం వచ్చేస్తుంది, ఏడుపు వస్తుంది, కన్నీరు వచ్చేస్తుంది, కేకలు వచ్చేస్తాయి. అవునా కదా? ఇట్టి విధంగా చాలా మంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అంటే ఒక వ్యక్తికి ఏదైనా బాధ కలిగితే కదా, శారీరకంగా ఏదైనా బాధ కలిగితే స్త్రీలైన వారు తట్టుకోలేరు కదా. ఆటోమేటిక్ గా మన లోపల నుంచి ఏదో ఒక మాటలు, ఏదో ఒక బాధాకరమైన మాటలు, కేకలు వస్తాయి కదా. ఇక్కడ వీళ్ళు కూడా ప్రభువు మీద పెట్టబడిన శిలువ, ప్రభు ఉన్న తీరు, ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి మరి ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడి రక్తసిక్తమైపోయి ఆ మోయలేక బరువు మోయలేక మోసుకుంటూ వెళుతున్న ఆ క్రీస్తు ప్రభు యొక్క పాటలను చూచి వారు రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్నారంట. ఎంతమంది? వాళ్ళు కూడా చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. ఒకళ్ళు ఇద్దరు కాదండి. స్త్రీలు కదా భయపడతారనుకుంటారు గాని కొన్ని కొన్ని సందర్భాలు వస్తే వారే ముందుంటారండి కదా. చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువడి. మరి వాళ్ళందరూ కూడా ప్రభువుకు కలుగుతున్న ఆ శ్రమలను చూచి దుఃఖపడుతున్నారు. వాళ్ళు ఓదార్పు మరి ఓదార్పు పొందలేక, ఆ బాధలు చూడలేక కేకలు వేస్తా ఉన్నారు. కానీ ప్రభు వారిని మరి కంఫర్ట్ చేస్తున్నాడు. మరి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. నేనొక ప్రణాళికతో ఈ భూమి మీదకి వచ్చాను. ఈ ప్రణాళిక నేను ముగిస్తున్నాను. నేను చేయవలసిన పని ఇది. లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్లగా బలియాగం అవ్వటానికి, మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తం చేయటానికి నేను వచ్చానమ్మా. నా పని నేను చేస్తున్నాను. నన్ను గురించి మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు. కానీ మీరు దుఃఖించవలసింది ఎవరి కొరకంటే మీ పిల్లల కొరకు మీరు దుఃఖించండి. ఎందుకు? గొప్ప జడ్జిమెంట్ ఎదురు చూస్తా ఉన్నది. మీ భర్తలు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూకంతా ఏం చేశారు? ఈ శాపము, ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళు ఇప్పుడే కన్ఫెస్ చేశారమ్మా. వాళ్ళు నోటితో ఒప్పుకున్నారు. ఆ మాటను వారి జీవితాల మీదకి తీసుకున్నారు. వారే కాదు, వారి పిల్లలను కూడా శాపగ్రస్తులుగా చేశారమ్మా. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ నిమిత్తము, మీ భర్తల నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము
మీరు ఏడవండి, మీరు ప్రలాపించండి, మీరు రోధించండి, మీరు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో కేకలు పెట్టండి. వారి మీదకి వచ్చే ఉపద్రవము, ఉగ్రత నుంచి వారు తప్పించబడటానికి మీరు ఎలాగున రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్నారు. వారి ఆత్మల రక్షణ కొరకు, వారి జీవితాల మీద ఉన్న శాపము విరగొట్టబడటానికి మీరు రోదనము చేయండి. నా నిమిత్తం మీరు ఏడవద్దమ్మా అని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఎందుకంటే రానున్న శిక్ష ఎంతో భయంకరమైనది. మానవుడు ఏం చేస్తాడంటే కోపములో, ఆవేశంలో వాడి మీదకే వాడే ఈ శాపాలన్నీ పెట్టుకుంటా ఉంటాడు. ఆ లేనిపోని మాటలన్నీ పలుకుతా ఉంటాడు. తన నోటితో ఎదుటివాడిని శపిస్తాడు. ఓకే, కోపం వచ్చింది, ఎవడిన ఏదో అనేసి అంతవరకు బానే ఉంది. కానీ తన మీదకి, తన కుటుంబం మీదకి, తన జీవితం మీదకి ఈ శాపాలు పలుకుతానే ఉంటాడు. వాడికై వాడే శాపగ్రస్తుడైపోతా ఉన్నాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి ఆ మానవుని యొక్క బలహీనత, ఎంతగా మానవుని వాడే మరి ఆ యొక్క శాపగ్రస్తుడయ్యేటట్లుగా తన్ను తాను శపించుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళు అల్లరి మూకలు ఆ యొక్క యాజకుల చేత ప్రేరేపించబడిన వారే ఆ శాపాన్ని వారి మీద, మరి కుటుంబాల మీదకి తెచ్చుకున్నారు. దానికి విరుగుడేంటి? దానికి రెమెడీ ఏంటి? ప్రార్థించే వారు కావాలి, దేవుని కృప కొరకు వేడుకునే వారు కావాలి, ఆ శాపం విరగొట్టబట్టడానికి దేవుని యొద్ద ప్రాధేయపడే వాళ్ళు కావాలి. ఆ శాప విమోచన, ఆ తరతరాలు ఏదైతే మా మీద, మా పిల్లల మీద అంటే ఆ జనరేషన్స్ అన్నిటి మీద కూడా వాళ్ళు తాము మరి ఆ యొక్క గ్రస్తులైపోయారు. ఆ శాపము విరగొట్టబడాలి. ఆ పలకబడిన మాట, వారి మీద పలకబడిన మాట తాలూకు ఆ శాపమంతా విరగొట్టబడాలంటే మరి రోదన చేసేవారు, మరి అట్టి విధంగా రొమ్ము కట్టుకుంటూ దుఃఖించేవారు కావాలని మరి ప్రభు ఇక్కడ వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ మీ కుటుంబాలు శాపగ్రస్తం అయిపోయినాయి, మీ పిల్లలు శాపగ్రస్తం అయిపోయారు. వారి నిమిత్తం ఏడవండి అమ్మా. నేను నా పని అకంప్లీష్ చేయటానికి వచ్చాను, నా పని చేసి నేను ముగించి నేను వెళ్ళిపోతాను. కానీ మీరు ఈ యొక్క శాపానికి గురైన మీ యొక్క పరిస్థితి ఎంతో ఘోరము కనుక మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవడని ప్రభు వారితో మాట్లాడుతున్నట్టుగా చూడగలము. 29 లూకాసు వార్త 23, 28, 29లో మరి రాయబడిన ఈ మాటలు చూస్తే, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను మరి ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఇక్కడ ప్రభు అంటే పిల్లలు లేని వారు ధన్యులు. ఎందుకంటే వారు శాపగ్రస్తులై మరి వారు అట్టి విధంగా మరి ఆ శాపం ఉంటే ఏముంటదండి? అసలు ఏ మాత్రము కూడా ఆశీర్వాదం ఉండదు, వర్ధిల్లింపు ఉండదు, దీవెన ఉండదు. అసలు వాళ్ళు ఏం చేసినా కూడా ప్రతిఫలించదు. కొన్ని జీవితాలు మనము చూస్తే గనక నిజంగా అండి అసలు వీరికి ఎందుకు ఆశీర్వాదం ఎందుకు లేదు? ఇంత కష్టపడుతున్నారు, ఇంతగా వాళ్ళు ప్రయాసపడుతున్నారు, అయినను వారికి ఎందుకు ఆశీర్వాదం లేవని మనం ఆలోచిస్తే గనక నిజంగా అసలు ఎంత ప్రయాసపడతారో కొద్దిమంది జీవితాలు. ఏమి చేసినా కూడా వారి జీవితము మార్చబడదు. వాళ్ళు ఎంత ప్రయాసపడినా, ఎంతగా కష్టపడినా కూడా వారి జీవితము మార్చబడదు. కారణం ఏంటి? ఎక్కడో ఏదో శాపగ్రస్తమైన ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. చూడండి, నిజంగానే వారిని చూచినట్లయితే నిజంగా వారికి భర్తలు చేసిన పొరపాటుకి, ఆ దౌర్భాగ్యానికి ఇక్కడ భార్య, పిల్లలు శిక్ష విధించబడిన స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. నిజంగానే పురుషులు అనేవారు ఇంటికి యజమానులుగా, తలలుగా ఉన్నవారు, హెడ్స్ గా ఉన్నవారు, వారు చేయవలసిన పని కుటుంబాన్ని ఆశీర్వాదంగా మరి తోడుకొని వెళ్ళవలసిన వారు, సరైన గృహ పరిపాలన చేసి మరి వారు వారి కుటుంబాన్ని లీడ్ చేయవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వారే కుటుంబానికి శాపం తీసుకొచ్చిన వారుగా ఉంటున్నారు. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ పిల్లలు శాపగ్రస్తులయ్యారు. కానీ ఇక్కడ కనని గర్భములను, గొడ్రాండును, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఎందుకు? ఒక దినాన
ఉగ్రతకి ఎవరు తాళలేరండి. అబ్బా! అసలు ఆ దినానట అసలు అందరూ అసలు ఆ కొండల్లో, గుహల్లో దాక్కుంటారంటండి. అబ్బా! అసలది ఎంత మరి చూచినట్లయితే ఆ దినము ఆ ఉగ్రత దినానికి ఎవరు తాళలేరు కదా! 23:30లో అంటాడు, మా మీద పడుడని పర్వతములతోనూ, మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. నిజంగా ఈ ఘోరము రానున్న దినాలలో ఇది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మనుషులు ఆ ఉగ్రతను తాళలేక ఎక్కడ దాగు చోటు దొరుకుద్దా, ఎక్కడ కాపాడబడతామా, ఎక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ దొరుకుద్దా, ఎక్కడికి వెళ్ళి మరి ఎలాగున మరి తమ ప్రాణాలు కాపాడుకుందామని వారు ఎంతగానో మరి వారు ప్రయత్నిస్తారు గాని కాపాడబడే స్థలము లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులట చాలా మంది గుహల్లో వెళ్లి దాచుకుంటున్నారంట. అక్కడ సౌకర్యాలు లేవు. తినటానికి తిండి లేదు. కనీసం సరైన గాలి పీల్చుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితిలో చాలా మంది ఈ దినం ఉన్నారండి. పారిపోయి ఆ యుద్ధాలు మరి వాటన్నిటిని తట్టుకోలేక పారిపోయి ఎక్కడో గుహల్లోనో, బంకర్స్ లోనో అక్కడ దాచుకుంటున్నారట. ఇప్పటికే పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయండి. నిజంగా అసలు ఆ దినము మరి ఉగ్రత తాళలేరు అంటే గనక నిజంగానే ఆ ఉగ్రత దినము భయంకరంగా ఉందండి. అసలు ఆ దినమట ఈ మనుషులు తయారు చేసుకున్న ఈ వెండి, బంగారంతో తయారు చేసుకున్నటువంటి వాటన్నిటిని కూడా పడవేస్తారట. వాటిని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదంట. విగ్రహాలను తీసుకొచ్చి పడవేస్తారంట. పడవేసి మరియు ఇవి మాకెందుకు, ఇవి మమ్మల్ని కాపాడలేవని చెప్పేసి వారు వాటినన్నిటిని పడవేస్తారంట. చూడండి కదా! అప్పటి వరకు దేవతలుగా కొలిచినవి, అప్పటి వరకు కూడా దేవుడుగా పెట్టుకున్నవి అవన్నీ కూడా అవి ఏమీ కూడా వాళ్ళకి ఉపయోగపడవు గాని వాటిని తీసుకొని వెళ్ళి పడవేసి కొండలు, గుహలలో తమ్మును తాము మరి దాచుకోవటానికి వారు ప్రయత్నిస్తారంట. ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఇదిగో ఇలాగున శిక్ష వేస్తున్నారు కదా కదా ఇలాగున మరి నా మీద అనేకమైన మాటలు పలికారు కదా! ఎవరెవరు మరి నాకు వ్యతిరేకంగా బిహేవ్ చేశారో వారందరికీ కలగబో గతి ఇదే. ఆ రోజు క్రీస్తు ప్రభుకి చేసిన వారికే కాదండి. ఈ దినము క్రీస్తు ప్రజలను ఎంతమంది హింసిస్తున్నారో వారి గతి కూడా అదే కదా! అల్లరి మూకల్ని ప్రేరేపిస్తున్న వారు, డైరెక్ట్ గా వచ్చి కొట్టి చంపుతున్న వారు, మరి ఈడ్చుకెళ్తున్న వారు, మరి ఆ యొక్క అన్యాయపు మరి ఈ విధంగా వారిని బంధించి జడ్జిలకు అప్పచెప్తున్న వారు, అన్యాయపు తీర్పు తీరుస్తున్న వారు, అవునా కదా! పోలీస్ డిపార్ట్మెంట్, మరి ఆ యొక్క జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఆ జైల్ ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా శిక్షార్హులేనండి. ఒక్క దినాన వాళ్ళు ఈ మాటలు పలకబోతున్నారు. మా మీద పడుడని పర్వతములతోనూ, మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఈ యొక్క మాటలు రానున్న దినాలలో ఖచ్చితంగా నెరవేర్చబడబోతున్నాయి. ఎవరు క్రీస్తు శరీరాన్ని హింసిస్తున్నారు, అలనాడు క్రీస్తుని డైరెక్ట్ గా హింసించిన వారితో పాటుగా ఈ దినము క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరమైన సంఘాన్ని హింసిస్తున్న వారందరికి కూడా అదే గతి పట్టబోతుంది. అదే ఉగ్రత వారి మీదకి రాబోతుంది. వారు అనుకున్నారు ఈ దినం మాది, ఈ దినం మా చేతిలో అధికారం ఉంది, ఈ దినం మా చేతిలో మరి మేము ఇది గొప్ప పవర్ కలిగి ఉన్నాం అనుకుంటున్నారు గాని తిరిగి వారి గతి ఆ కొండలు, గుహల దగ్గరికి వెళ్ళి మా మీద పడు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని పర్వతాలతోనూ, కొండలతోనూ చెప్తారంట. అసలు వాటిలో ఏమన్నా జీవం ఉందా? అసలు ఆ పర్వతాలు ఏమన్నా వాటికి వారికి జవాబిస్తాయా? మరి ఆ కొండలేమన్నా జవాబిస్తాయా? కదా! అంటే వారికి ఇక దిక్కు దోచదు. ఎవరితో మాట్లాడుకోవటానికి ఇక వారికి వీలు లేదు. వారికి ఇక అవకాశం లేదు వారికి. కదా! ఇక ఆహ్, ఆహ్, ఎక్కడో ఉండే కొండల దగ్గరికి పరుగులెత్తిపోయి మమ్మల్ని కాపాడమని, మా మీద పడుమని మరక్కడ వాళ్ళి మొర్రపెడుతున్నారంట. కదా! సమయము దేవుడు కృపిచ్చాడు. ఓ మానవుడా రా! తిరిగి రా నా దగ్గరికి రా.
ఇదిగో నీకోసం నేను సిలువలో బలియాగమయ్యాను, నీకోసం ప్రాణం పెట్టాను, ఆఖరి రక్తబట్టు వరకు ఇచ్చేసి నా ప్రేమేంటో నీకు రుజువు చేశాను. ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా నిత్య జీవంలో నిరంతరము నాతో కలిసి జీవించటానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నా స్వరూపములో, నా పోలికలో నిన్ను పుట్టింపజేశాను, నిన్ను నిర్మించాను నేను. నా స్వహస్తాలతో నేను నిర్మించాను. ఎందుకు ఆ దుష్టుడి బారి వెళ్ళిపోతావు? ఎందుకు ఆ దుష్టుడికి లోబడి వెళ్ళిపోతావు? వాడి కుట్రలో ఎందుకు వెళ్ళిపోతావు? వాడి తంత్రాల్లోకి ఎందుకు చిక్కుకుంటావు? వాడు వేసే ఆ క్రికెట్ ప్లాట్స్ లోకి ఎందుకు వెళ్ళిపోతావు? నా వైపు రాని ప్రభు మరి ఈ దినం కూడా సిలువలో ఆ చాచిన చేతుల్ని మరొక్కసారి చాచి, నరులారా తిరిగి రండి, రెండు చేతులు చాచి ఆయన ప్రతిదినం బ్రతిమలాడుతూనే ఉన్నాడంటే ఈ మానవుణ్ణి. ప్రతి దినం కూడా పిలిపిస్తూనే ఉన్నాడండి. ప్రభు ఆ సిలువ మోసుకుంటూ వెళ్తూ కూడా ఆ ప్రజల ఎడల కన్సర్న్ కలిగి ఉన్నాడండి. నశించబోతున్నారమ్మా మీరు. ఉగ్రత రాబోతుంది మీ కుటుంబాల మీద. మీరు చేయవలసిన పని ఇలాగున మీరు ప్రార్థన చేయండి. రొమ్ము కొట్టుకుంటూ ఏడవండి. ఒక ఆత్మ రక్షింపబడటం అంటే అంత ఈజీ అయిన థింగ్ కాదండి. ప్రసవ వేదన పడి పిల్లలను ఎలానో మనం ఉంటామో అలాగున ఆత్మలో ప్రసవ వేదన పడగలిగితేనే ఆత్మలు మనం కనగలమండి. ఇది వాస్తవం. ఒక ఆత్మ రక్షింపబడాలంటే మనం ఎంత ప్రయాసపడాలో, ఎంత కన్నీరు కార్చాలో, ఎంత దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలో నా స్వానుభవంలో ఈ పని నేను చేశాను. నా కుటుంబ రక్షణ కొరకు, నా భర్త, నా పిల్లల రక్షణ కొరకు ఎన్ని ఉపవాసాలు చేశాను, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రలాపించాను, ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చానో నాకు తెలుసండి. హల్లెలూయా కదా! మన మీద ఈ బాధ్యత, మరి స్త్రీలైన వారి మీద ముఖ్యంగా ఈ బాధ్యత పెట్టబడింది. ప్రభువే ఆ బాధ్యత మరి మనకు అప్పచెప్పాడు. మనకి ఈ మాట మనకి హెచ్చరిక చేశాడు. ఓ స్త్రీలారా, నా గురించి మీరు దుఃఖపడొద్దు. నాకేదో ఈ బాధలు కలిగినాయి, నా శరీరానికి ఈ బాధలు కలిగినాయి, నన్ను ఎంతగా హింసించారని మీరు బాధపడొద్దమ్మా. రానైనట్టు ఉగ్రతను తప్పించబట్టానికి మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. రక్షింపబడాలి. వారు నరకంలో అగ్నిలోకి వెళ్ళిపోతారు, ఉగ్రత పాలైపోతారు వాళ్ళు. మీరు వెళ్ళిపోతారు. మీ కుటుంబాలన్నీ వెళ్ళిపోతాయి, మీ భర్తలు వెళ్ళిపోతారు, మీ బిడ్డలు వెళ్ళిపోతారు. మీ మీద ఈ బాధ్యత నేను పెడుతున్నానని ప్రభు ఆ దినము సిలువ మోసుకుంటూ వెళ్తూ కూడా స్త్రీలైన మనను హెచ్చరిక చేస్తున్నాడు. మన కుటుంబాల బాధ్యత స్త్రీలు తీసుకోవాలని, రక్షణ బాధ్యత తీసుకోవాలని. మనము వారికి పోషణ కొరకు చాలా బాధ్యత తీసుకుంటాం. వారికి ఏమేమి రకరకాలైన రుచికరమైన భోజనాలు వండి పెట్టాలి. తర్వాత రకరకాలైన విధాలుగా వారికి కావలసినటువంటివన్నిటిని కూడా అమర్చాలని కుటుంబం కొరకు తల్లులుగా, భార్యలుగా చాలా ప్రయాసపడతాం. ఆ ప్రయాసను ఆత్మీయ జీవితం వైపు కూడా మళ్లింప చేసి అట్టి విధంగా వారి ఆత్మల రక్షణ నిమిత్తము, వారి నిత్య నరకాగ్నిలో కాలిపోకుండా నిమిత్తము మీరు ప్రయాస పడాలని ప్రభు ఉదయకాలము స్త్రీలైన వారందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా కదా! కుటుంబాలన్నీ కూడా ఆ యొక్క కురేనీయుడైన సీమోను కుటుంబాలే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా! ఆ బిడ్డలు రూపునకు తల్లి, ఆమె నాకు కూడా తల్లి కదా! ఒక తల్లి ఏ విధంగా కుటుంబంలో ఆ బిడ్డలను పెంచాలో, ఇంటికి వచ్చే వారికి ఆతిథ్యం ఎలాగనివ్వాలో, మరి తాను భయభక్తులు నిలుపుతూ, తన బిడ్డలను మరి భయభక్తుల్లో పెంచుతూ, ఎలాగున తన కుటుంబాన్ని ముందుకు కొనసాగింప చేయాలో, తన పిల్లలు కూడా దేవుని సేవా పరిచర్యకి ఇచ్చివేసి, ఆ కుటుంబం యావత్తు ఎలాగున దేవుని కొరకు వాడబడాలో ఒక ఆదర్శ కుటుంబాన్ని మనము చూస్తున్నాము. శాపగ్రస్తమైన ప్రజలను మరి ఆ యొక్క మరి ఆ ఆ భార్యలను కదా, ఆ స్త్రీలను మనము చూస్తా ఉన్నాము. కనుక మనము ఏ స్థితిలో ఉన్నాం, మన బాధ్యత ఏంటి? ప్రభు చెప్పిన మాటలను మన హృదయంలోకి తీసుకుందాము. ప్రలాపించేవారుగా, దుఃఖించేవారుగా, రోదన చేయువారుగా, మన కుటుంబంలో వారిని దేవుడు రక్షణ దయచేయనంత వరకు కూడా మనము వారి నిమిత్తము మరి అంగలార్పు విద్య నేర్చుకున్న వారమై, రోదనము చేయువారమై, కన్నీరు కార్చువారమై, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు స్త్రీలైన వారందరూ కూడా కారకులగుదురుగాక.
ప్రభు సెలవిచ్చిన ఆ మాటను మనస్కరించిన వారమై మనమందరము మన కుటుంబాలను రక్షణలోకి నడిపించటానికి మన వంతు ప్రయాస మనము చేయుదుము గాక. దేవుడే తన కృపలో నుంచి రక్షిస్తానన్న ఆ వాగ్దానం. మీరు ఏడవండి, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అని ప్రభు చెప్పాడంటే, ఎవరి కొరకు ఆ తల్లి ఏడ్చిందో, ఎవరి కొరకు ఆ భార్య ఏడ్చిందో వారందరిని కూడా నేను రక్షిస్తాను, ఆ శాపం నుంచి నేను విమోచిస్తాను, నిత్య జీవానికి వారిని వారసులుగా చేస్తానని ప్రభు ఆ దినమిస్తున్న వాగ్దానాన్ని మనం అందరము స్వతంత్రించుకుందుము గాక. స్త్రీలైన వారందరికీ ఈ కృప కలుగును గాక. మరి ప్రభు సిలువ వేయబడుతూ శ్రమ పడుతూ కూడా మన క్షేమము, మన సంక్షేమము, మన రక్షణ గురించి, మన సంరక్షణ గురించి ప్రభు ఆలోచిస్తున్నాడండి. అబ్బా చూడండి, ప్రభు యొక్క కన్సర్న్ మానవుని ఎడల, మరి ఇక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఎడల ఆయన ఎటువంటి కన్సర్న్ కలిగి ఉన్నాడో చూడండి. మరి మనము మన కుటుంబాల గురించి మనం కన్సర్న్ కలిగి ఉండొద్దా కదా? మరి మన కుటుంబము, మన రక్త సంబంధులు, మన వారు అనుకున్న ప్రతి ఒక్కరి గురించి కూడా అట్టి విధంగా మొరపెట్టి కన్నీరు కార్చి విజ్ఞాపన చేసి మన కుటుంబాలన్నీ రక్షించుకొని అందరం కలిసి ఆ రాకడలో కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఎత్తబడే గుంపులో ఉందుము గాక. దేవునికే మహిమ కలుగును గాక.